చాప్టర్ 5. మరుసటి రోజు మీరా తయారై తన కాలేజ్ బస్ ఎక్కింది. కిటికీ సీట్లో కూర్చొని తనకు ఇష్టమైన పాటలు వినడం ప్రారంభించింది. సడన్గా బస్ ఒక చోట ఆగింది. ప్రతి విద్యార్థి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెతికారు. మీరా కూడా బయటకు చూసింది. అక్కడ ఆమెకు రక్తపు మడుగుల్లో ఒక వ్యక్తి కనిపించాడు. అతను ప్రమాదంలో పడ్డాడు మరియు నొప్పితో అరుస్తున్నాడు. అది కొన్ని వాహనాలు మాత్రమే దాటే ప్రదేశం. అందరూ ఆ వ్యక్తి చుట్టూ నిలబడ్డారు. అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకు మీరా చాలా బాధపడింది. ఆమె ఆ స్థలం వైపు వస్తున్న కార్ని చూసింది మరియు ఆమె కారు నుండి దిగుతున్న వ్యక్తిని చూసింది. ఆమె అతని మొహం చూడలేకపోయింది, కానీ ఆమె లోపల ఏదో అతని మొహం చూడాలని ఆమెను ప్రేరేపించింది. ఆ ఆలోచనతో ఆమె ఆత్రంగా కిటికీలో నుంచి బయటకు చూసింది. తనకు సహాయం చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు ఎందుకని ప్రశ్నించారు. గుంపులో ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశామని బదులిచ్చారు. అతను అడిగాడు అది ఎప్పుడు వస్తుందో. అందరూ మౌనంగా ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. వచ్చి అతనిని నా కారు లోపలికి తీసుకువెళ్ళడానికి సహాయం చేయండి అని అతను చూసే వాళ్ళని అడిగాడు. ఎవరూ ముందుకి రాలేదు. సరిగా మీరా కాలేజీ బస్సులో కొంతమంది విద్యార్థులు అతనికి సహాయం చేయడానికి దిగారు. రోగిని కారులో ఉంచిన తర్వాత అతను బయటకి వచ్చాడు మరియు మీరా అతనిని మొదటిసారి చూసింది, కానీ ఆమె అతనిని చాలా సంవత్సరాలుగా తెలుసు అని అనిపించింది. ఆమె అతని మొహం చూసి మూగబోయింది మరియు ఆమెలో ఏదో వింతగా అనిపించింది. ఆమె కళ్ళు రెప్ప వేయకుండా అతనిని మెచ్చుకుంది. మీరాతో పోల్చినప్పుడు అతను పొడవుగా, చాలా పొడవుగా ఉంటాడు. నల్లగా మెరిసే కనుబొమ్మలు మరియు విశాలమైన కనుబొమ్మలతో ఎవరినైనా సులభంగా ఆకర్షించుకుంటాడు. మరియు అతని జుట్టు చిందరవందరంగా ఉంది. అది అతనికి చాలా బాగుంది. ఆ చుట్టిన స్లీవ్స్ అతనిని మరింత అందంగా మార్చాయి. మీరా తన జీవితంలో మొదటిసారి ఒక అబ్బాయిని మెచ్చుకుంది. వాటన్నిటినీ ఆపమని ఆమె మనసును హెచ్చరించింది, కానీ ఆమె తనను తాను ఆపుకోలేకపోయింది. ఆమె కళ్ళు రెప్ప వేయకుండా అతనిని మెచ్చుకున్నాయి. తర్వాత సడన్గా డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అతని కార్ని వీలైనంత స్పీడ్లో దాన్ని నడిపాడు. అతను ఒక్క సెకండ్లో ఆ స్థలం నుండి వెళ్ళిపోయాడు. మెరుపులా ట్రాఫిక్ క్లియర్ చేయబడింది, కానీ ఆమె హృదయం పూర్తిగా అతని ఆలోచనలతో నిండిపోయింది. అతను ఎవరో ఆమెకు తెలియదు. ఆమె అతనిని మొదటిసారి చూసింది, కానీ ఆమె తన మొత్తం జీవితం తనపై ఆధారపడి ఉందని భావించింది. మీరా నెగిటివ్గా తల ఊపి ఆలోచనలను మళ్లించే ప్రయత్నం చేసింది. చివరకు తన కాలేజ్కి చేరుకుంది. ఆమె తన తరగతి గదికి చేరుకొని తన ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఇనితా కనిపించింది, కానీ ఆమె మీరా ఉనికిని గమనించలేదు. ఆమె ఏదో లోతుగా ఆలోచిస్తుంది. మీరా ఆమె దగ్గర కూర్చొని ఆమెను గమనించింది. ఇనితా తానులో తానే నవ్వింది మరియు ఆమె నవ్వులో కొంత సిగ్గు ఉంది. మీరా తన వింత ప్రవర్తనకు కారణాన్ని గుర్తించలేకపోయింది. ఆమె భుజం తట్టింది. ఇనితా కుదుపుతో ఆమె వైపు తిరిగింది. ఎప్పుడొచ్చావని నవ్వుతూ అడిగింది. మీరా గంట ముందు వచ్చానని బదులిచ్చింది. ఇనితా నోరు తెరిచింది. సారీ యార్, నేను నిన్ను గమనించలేదు అని ఇనితా నవ్వింది. ఏమైంది మేడం అని మీరా సరదాగా అడిగింది. ఇనితా ఏమీ మాట్లాడలేదు, కానీ మీరా మళ్ళీ అడిగింది మరియు చివరకు ఇనితా తన వియర్డ్ ప్రవర్తనకు వెనకాల కారణం ఏంటో చెప్పింది. 20 ఏళ్ల తర్వాత తన బంధువులను కలిశానని, తన బంధువుతో పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారని తెలిపింది. ఆమె చివరి సంవత్సరం తర్వాత ఆ ప్రపోజల్ పట్ల తనకు ఆసక్తి ఉందా అని మీరా అడిగింది. ఇనితా సిగ్గుతో తల ఊపింది. ఆమె సంతోషకరమైన ముఖాన్ని చూసి మీరా సంతోషించింది. కజిన్ అంటే నీకు అంత ఇష్టమా? ఒంటెగా నవ్వుతూ అడిగింది మీరా. మొదటి చూపుల్లోనే తన బావ కజిన్తో ప్రేమలో పడ్డానని ఇనితా సిగ్గుపడుతూ చెప్పింది. మొదటి చూపులోనే ప్రేమ అని చెప్పగానే మీరా ఆలోచనలు ఉదయాన్నే చూసిన అతని వైపు వెళ్ళాయి. మీరాకి తనకేం అనిపిస్తుందో తెలియక ఆ ఆలోచనలను మళ్లించాలని నిర్ణయించుకుంది. ఈరోజు అనుకోకుండా కలిశానని, ఇక ముందు అతనిని చూడలేనని, అతని గురించి ఆలోచించడం మానేయాలని ఆమె మనసులో తిట్టుకుంది. ఆమె ఇనితా కజిన్ గురించి ఆరా తీసింది. అతని వృత్తి గురించి అడిగింది మరియు ఆమెను ఆట పట్టించింది. ఆమె కొన్ని కొంటె జోకులు చెప్పడం ద్వారా చివరకు ఇనితా ముఖం టమాటాలాగా మారిపోయింది. మీరా తన స్థితిని చూసి నవ్వుకుంది.
అప్పుడే లెక్చరర్ వచ్చారు మరియు అతను ఈరోజు పాఠాన్ని ప్రారంభించారు. బోరింగ్ లెక్చర్తో రోజు గడిచిపోయింది. సాయంత్రం మీరా ఇంటికి చేరుకుంది మరియు ఆమె ప్రియాకి ఫోన్ చేసింది. ప్రియా తన కాలేజ్లో జరిగిందంతా చెప్పింది. మీరా కూడా తెలియని వ్యక్తి పట్ల తనకున్న అసాధారణ ఫీలింగ్స్ తప్ప అన్నీ చెప్పింది. వారు మరికొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు మరియు వాళ్ళు కలిసినప్పుడు మిగతా విషయాల గురించి మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పుడు మీరా తన తల్లికి వంట చేయడంలో సహాయం చేసింది. ఆమెకు కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ అసైన్మెంట్స్ని చెయ్యాలని నిర్ణయించుకుంది. ఆమె తన పనిని 3 గంటల్లో పూర్తి చేసింది. తర్వాత ఆమె తండ్రి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత మాయ ఇంటికి చేరుకుంది. అందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. మీరా ఆ రోజు జరిగిన సంఘటనల గురించి మాయతో మాట్లాడింది. ఆమె ప్రమాదం గురించి మరియు రోగిని రక్షించిన వ్యక్తి గురించి కూడా మాట్లాడింది. కానీ ఆమె అతని పట్ల తనకున్న వింత అనుభూతి గురించి చర్చించలేదు. మాయ ఆమె చెప్పేది వింటుంది మరియు మీరా మాట్లాడే విధానంలో కొన్ని మార్పులు వచ్చినట్టు అనిపించింది మాయాకి. మాయ ఆమె చిరునవ్వును కూడా గమనించింది, కానీ ఆ విషయాల గురించి ఆమెను ప్రశ్నించలేదు. మీరా తనకు నిద్ర వస్తుందని వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆమె కళ్ళు మూసుకోగానే తన కళ్ళ ముందు మెరుస్తున్న అతని మొహం చూసింది. అతను తన కళ్ళ ముందు నవ్వుతున్నట్టు అనిపించింది. ఆమె నమ్మలేనట్టు కళ్ళు రెప్పవేసింది. మీరా ఇవన్నీ నమ్మలేకపోయింది. ఆమె ఎప్పుడు నమ్మలేదు. ఇది ఆమె జీవితంలో ఇంతకుముందు అనుభవించలేదు. రాత్రంతా మీరాకి నిద్ర పట్టలేదు మరియు అతని పేరు కూడా తెలియదు. తన గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆమెలోని ఒక భాగం అతనిని మళ్ళీ కలవాలనుకుంటుంది. ఇంకొక భాగం ఇలా అనుకుంటుంది, ఆమె అతనిని చూడడం ఇదే చివరిసారి అయి ఉండాలి. ఆమె తెలియని వ్యక్తి గురించి ఆలోచించడం మంచిదా చెడ్డదా అని తెలుసుకోలేకపోతుంది. ఆమె కళ్ళు మూసుకొని అతని మొహం ఊహించుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరా తన నవ్వుతున్న మొహాన్ని ఊహించుకుంది. ఆ చిరునవ్వుతో ఆమె మొహంలో తెలియని నవ్వు వచ్చింది. నేను నిన్ను చూసిన మొదటి క్షణం నా వైపు నడుస్తున్నట్టు నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను మరియు ఏదో ఒక విధంగా గ్రహించాను. నేను నీతో ఉన్నప్పుడు మిగతా ప్రపంచం అదృష్టమైనట్టు అనిపించింది. ఆలోచిస్తూ నిద్రపోయింది మీరా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.